వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి గత క్లాసులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రాష్ట్రపతి అధికారాలు, తర్వాత ప్రధానమంత్రుల విశ్లేషణ, కేంద్ర మంత్రి మండలి గురించి, దాని తర్వాత లోక్సభ, రాజ్యసభ, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం భారత న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను మనం కవర్ చేసుకుందాం. ఈ వీడియో మీకు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్తో పాటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లకు మరియు పంచాయతీ సెక్రటరీస్ గ్రూప్ 3కి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అలాగే కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ఎగ్జామ్స్ కూడా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈరోజు క్లాసులో మనం భారత న్యాయ వ్యవస్థ గురించి చెప్పుకుందాం, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. అయితే ఈ భారత న్యాయ వ్యవస్థ గురించి ఏ విషయాలు మనం చర్చించుకోవాలి ఈ టాపిక్ కవర్ అయ్యేటప్పటికి మనం చూస్తే, భారత న్యాయ వ్యవస్థలో భాగంగా ముందుగా మనం సుప్రీంకోర్టు యొక్క చరిత్ర, భారత న్యాయ వ్యవస్థ యొక్క లక్షణాలు, అలాగే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, ఏ విధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల నియామకం జరుపుతారు, అలాగే మనకి నేషనల్ జ్యుడిషియరీ అకాడమీ మన కమిషన్ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది, ఎన్జేఏసీని ఏ విధంగా రద్దు చేశారు, ప్రస్తుతం ఈ కొలీజియం సిస్టంలో ఉన్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఇలాంటి అంశాలతో పాటుగా మొత్తం న్యాయమూర్తులకు సంబంధించినటువంటి పదవీ కాలము, జీతభత్యాలు, అలాగే రాజ్యాంగంలో ఎలాంటి ప్రొవిజన్స్ ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఉన్నాయి అన్ని విషయాలు కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మనకి న్యాయ సమీక్షాధికారం, జ్యుడిషియల్ రివ్యూ గురించి, అలాగే మనకి న్యాయస్థానాల క్రియాశీలత, ఏ విధంగా న్యాయస్థానాలు క్రియాశీలకంగా వ్యవహరించాయి, అలాగే రిట్ల పరిధి, ఏ విధంగా మనకి న్యాయస్థానాల యొక్క సుప్రీంకోర్టుకు ఉండేటువంటి రిట్ల పరిధి కానీ, హైకోర్టుకు సంబంధించినటువంటి రిట్ల పరిధి గురించి కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క అధికారాల గురించి కానీ, ఇవన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హైకోర్టులు, అంటే రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్టుల నిర్మాణం, అలాగే హైకోర్టు యొక్క న్యాయమూర్తుల నియామకము, అలాగే న్యాయమూర్తుల తొలగింపు, జీతభత్యాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ మరి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్టులు, మరి రాజధాని వెలుపల ఉన్నటువంటి హైకోర్టులు, ఉమ్మడి హైకోర్టులు, అలాగే రాష్ట్ర స్థాయిలో లోక్ అదాలతుల గురించి కానీ, గ్రామీణ న్యాయ చట్టం గురించి కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందుగా మనం భారత న్యాయ వ్యవస్థ యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే, భారత న్యాయ వ్యవస్థ యొక్క లక్షణాలు, భారతదేశం న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను ముఖ్యంగా నిర్మాణంలో మనకి బ్రిటన్ యొక్క న్యాయ వ్యవస్థను మన భారతదేశ న్యాయ వ్యవస్థ పోలి ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం అమెరికా యొక్క న్యాయ వ్యవస్థని పోలి ఉంటుంది. భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్మాణంలో బ్రిటన్ను పోలి ఉంటే, పనితీరులో అమెరికాను పోలి ఉంటుంది. ముఖ్యంగా బ్రిటన్ కనుక చూస్తే మనకి ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అనే దాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే సమన్యాయ పాలనను కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది, రూల్ ఆఫ్ లా. ఈ రెండు కూడా బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మనకి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షాధికారం, అలాగే న్యాయమూర్తుల తొలగింపు, ఇలాంటి అంశాలని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజా ప్రయోజన వాద్యం లాంటి భావన, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇలాంటి భావనను కూడా మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ, సమన్యాయ పాలన లాంటి అంశాలను బ్రిటన్ నుంచి, న్యాయ సమీక్షాధికారము, న్యాయమూర్తుల తొలగింపు లాంటి అంశాలను అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే న్యాయ వ్యవస్థ మొత్తం నిర్మాణంలో బ్రిటన్ని పోలి ఉంటుంది.
అంటే మనకి దేశ స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం ఉండడం, అలాగే రాష్ట్రాలలో హైకోర్టులు ఉండడం. నిజానికి రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్టులు సుప్రీంకోర్టుకి లోబడి పనిచేస్తాయి. నిజానికి సమాఖ్య దేశాలలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంటుంది. సమాఖ్య దేశాలలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే కేంద్ర స్థాయిలో కేంద్ర కోర్టు ఉంటే, రాష్ట్రాలలో సపరేట్గా మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కోర్టులు అనేటువంటిది మనకి ఇక్కడ ద్వంద్వ న్యాయ వ్యవస్థలో కనిపిస్తుంది. మీకు అమెరికాలో తీసుకున్నట్లయితే ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంది. అంటే కేంద్ర స్థాయిలో ఒక కోర్టు ఉంది, ఒక న్యాయస్థానం ఉంది. అలాగే రాష్ట్రాల్లో కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి, అంటే వాటికవే పనిచేయగలిగినటువంటి కోర్టులు అనేటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. అంటే కేంద్ర స్థాయిలో ఒక కోర్టు, రాష్ట్ర స్థాయిలో వేరొక కోర్టు ఉండేటువంటి ద్వంద్వ న్యాయ వ్యవస్థ విధానం అనేటువంటిది మనకు అమెరికాలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో చూస్తే ద్వంద్వ న్యాయ వ్యవస్థ అనేటువంటిది లేదు. సాధారణంగా అన్ని సమాఖ్య దేశాల్లోనూ కూడా ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంటుంది. కానీ భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేదు. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ, ద్వంద్వ న్యాయ వ్యవస్థ కాదు. ఇక్కడ అభ్యర్థులకి డౌట్ రావచ్చు, మరి మనకు కూడా హైకోర్టులు ఉన్నాయి కదా, రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నాయి కదా, సో కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఉంది, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు ఉన్నాయి, కాబట్టి మనది కూడా ద్వంద్వ న్యాయ వ్యవస్థ కిందకే వస్తుంది కదా అనేటువంటి ఆలోచన అభ్యర్థులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన రాష్ట్రాలలో ఉండేటువంటి హైకోర్టులు ఇవి సుప్రీంకోర్టు యొక్క లోబడి పనిచేస్తాయి, సుప్రీంకోర్టుకు లోబడి పనిచేస్తాయి. అంతేగాని స్వయంగా ఇవి స్వతంత్రంగా వ్యవహరించడం అనేటువంటిది హైకోర్టులో ఉండదు. అందుకని మీకు చూస్తే హైకోర్టులు ఏ జాబితాలో ఉంటాయని అడుగుతాడు పెట్టి మనకి. హైకోర్టు సుప్రీంకోర్టు ఏ జాబితాలో ఉంటుందంటే ఆటోమేటిక్గా మన కేంద్ర జాబితాని ఆటోమేటిక్గా రాసేస్తారు అభ్యర్థి. కానీ హైకోర్టు ఏ జాబితాలోని అంశము, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి మనకి ఆప్షన్స్ కనుక ఇచ్చినట్లయితే అభ్యర్థి రాష్ట్ర జాబితాని పొరపడే అవకాశం ఉంది. అంతేకాదు ఉమ్మడి జాబితాలోకి వస్తాయనేటువంటి పొరపడేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ నిజానికి హైకోర్టు అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశం. సుప్రీంకోర్టు, హైకోర్టు రెండూ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలే. హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలన్నా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించాలన్నా, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించాలన్నా ఇవన్నీ కూడా పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి అంశాలు. హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేటువంటి విధానము మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం వల్లే ఉంటుంది. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించినటువంటి తీర్మానాలను మనం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టసభల్లో కాకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టడం అనేటువంటిది ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం. కాబట్టి హైకోర్టు అనేటువంటిది రాష్ట్ర జాబితాలోని అంశం కాదు, హైకోర్టు అనేటువంటిది కేంద్ర జాబితాలోని అంశం. సో అందుకనే హైకోర్టు అనేటువంటి దాన్ని, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తున్నాడు, అలాగే హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానాన్ని మనం పార్లమెంటులో ప్రవేశపెడుతున్నాం. అంతేకాదు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను కూడా ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఆ రాష్ట్రాల యొక్క శాసనసభలు నిర్ణయించవు. కాబట్టి ఈ విధంగా హైకోర్టు అనేటువంటిది ఉమ్మడి కేంద్ర జాబితాలో అంశం కాబట్టి హైకోర్టు అనేటువంటిది పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క అధికారానికి లోబడి పనిచేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు లోబడి, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకత్వాలకు లోబడి పనిచేస్తుంది. ఒక హైకోర్టే కాదు, భారతదేశంలో సుప్రీంకోర్టు క్రింది ఉన్నటువంటి అన్ని కోర్టులు కూడా, హైకోర్టులు, సబార్డినేట్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు, ఇవన్నీ కోర్టులు కూడా ఎవరి అండర్లో పనిచేస్తాయి అంటే సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు అండర్లో పనిచేస్తాయి. కాబట్టి ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాము. మనది ద్వంద్వ న్యాయ వ్యవస్థ కాదు, ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ. ఎక్కడ కూడా న్యాయశాఖ విభజన అనేటువంటిది భారతదేశ రాజ్యాంగంలో లేదు. కానీ చాలా సమాఖ్య దేశాల్లో న్యాయశాఖ విభజన ఉంటుంది. కానీ మన దేశంలో న్యాయశాఖ విభజన లేదు, అన్నీ కూడా ఒకే పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ ఉంది. సో ఈ ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అలాగే సమన్యాయ పాలన, చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అని చెప్పేసి మనం పిలుస్తాం. సో సమన్యాయ పాలన అనేటువంటి అంశాన్ని, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది.
చట్టం అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తుంది అనేటువంటి అంశాన్ని అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్మాణం చూస్తే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే క్రింది కోర్టులు, సబార్డినేట్ కోర్టులు, ఈ నిర్మాణం అంతా కూడా ఒక ఏకీకృత విధానంగా ఉంటుంది. ఒక ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థను కలిగి భారతదేశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి నిర్మాణంలో భారతదేశం యొక్క న్యాయస్థానాలు అన్నీ కూడా బ్రిటన్ని పోలినటువంటి న్యాయస్థానాలు మనకు కనిపిస్తాయి. కానీ పనితీరు విషయంలోకి వస్తే న్యాయమూర్తుల తొలగింపు విషయం కానీ, లేదా అతి ముఖ్యమైనటువంటి న్యాయ సమీక్షాధికారం మన న్యాయస్థానాలకు ఉండడం కానీ, న్యాయస్థానాల క్రియాశీలకంగా వ్యవహరించడం కానీ, ప్రజా ప్రయోజన వాద్యం కానీ, ఇవన్నీ అంశాలు పనితీరుని కనుక మనం చూస్తే అమెరికా యొక్క న్యాయ వ్యవస్థను పోలి భారతదేశ న్యాయ వ్యవస్థ పనితీరులో ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. రెండవది స్వతంత్ర న్యాయశాఖ. రెండవ లక్షణం స్వతంత్ర న్యాయశాఖ. భారతదేశంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖతో పాటుగా న్యాయశాఖను సపరేట్గా మనకి న్యాయశాఖను ఇవ్వడం జరిగింది. అంతేగాని కార్యనిర్వాహక శాఖలో భాగంగా న్యాయశాఖను ఉంచలేదు. న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. కాబట్టి ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఎక్కడా కూడా భారతదేశంలో శాసనశాఖని అనుసరించి కానీ, కార్యనిర్వాహక వర్గాన్ని అనుసరించి కానీ న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం అనేటువంటి జరగదు. న్యాయశాఖ తనకు తానుగా స్వయంగా చట్టానికి, రాజ్యాంగాలకు లోబడి తన తీర్పుల్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి న్యాయ వ్యవస్థ మన భారతదేశానికి మన రాజ్యాంగ నిర్మాతలు ప్రసాదించడం జరిగింది. ఒకవేళ స్వతంత్రత లేకపోతే, అంటే ఈ శాసనశాఖ మీదో కార్యనిర్వాహక శాఖ మీదో కనుక ఆధారపడి ఉంటే ఈరోజు మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందేవాళ్ళం కాదు. లార్డ్ బ్రైస్ అనేటువంటి న్యాయకోదులు ఏమంటారంటే, న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు, న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యం ప్రజాస్వామ్యానికి గిటురాయి అని చెప్తారు ఆయన. ఒక దేశంలో ప్రజాస్వామ్యం చక్కగా అభివృద్ధి చెందాలి అంటే న్యాయస్థానాల యొక్క సామర్థ్యం, న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యమే కొలమానంగా మనకి ఉంటుంది అని చెప్పేసి లార్డ్ బ్రైస్ అనేటువంటి న్యాయకోవిద చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి న్యాయమూర్తులు రాష్ట్రపతి నియమించడం, రాష్ట్రపతి ఏ విధంగా నియమిస్తాడు, మళ్ళీ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని కానీ, లేదంటే హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని యొక్క సలహాలను తీసుకోవడం కానీ, అలాగే న్యాయమూర్తులకు పదవీకాల భద్రత ఉండడం కానీ. ఎందుకంటే ఒక్కసారి న్యాయమూర్తిగా నియామకం జరిగిన తర్వాత, రాష్ట్రపతి నియమించిన తర్వాత మళ్ళీ తొలగించడానికి రాష్ట్రపతికి అధికారం లేదు. మళ్ళీ తొలగించాలి అంటే మళ్ళీ దానికి ప్రత్యేకమైన ఏ విధంగా రాష్ట్రపతిని తొలగించేటువంటి అతి క్లిష్టమైనటువంటి విధానం ఉందో అంత క్లిష్టమైన విధానంలోనూ మళ్ళీ న్యాయమూర్తులను తొలగించేటువంటి విధానం ఉండడం, ఒక భద్రత అనేటువంటిది ఉండడం. అలాగే జీతభత్యాల విషయంలో మరి పార్లమెంటు న్యాయమూర్తులకు ఇచ్చేటువంటి జీతభత్యాలను నిర్ణయించడం, మరి న్యాయమూర్తులకు ఇచ్చేటువంటి జీతభత్యాలను మరి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోని రద్దు చేయడానికి అవకాశం లేకపోవడం, అలాగే కేంద్ర సంఘటిత నిధి నుండి, కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి న్యాయమూర్తుల యొక్క జీతాలను చెల్లించడం, అలాగే ఒకసారి న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి దేశంలో ఏ ఇతర న్యాయస్థానాల్లోనూ కూడా మరి న్యాయవాదిగా వృత్తిని చేపట్టే అవకాశం లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి న్యాయ వ్యవస్థలో స్వయం ప్రతిపత్తికి మనకి కారణమవుతా ఉన్నాయి. కాబట్టి న్యాయశాఖ స్వతంత్ర న్యాయశాఖ కలిగి ఉండడం అనేటువంటిది భారతదేశ న్యాయ వ్యవస్థకు మరొక ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవాలి. ఒకటి ఏకీకృత సమగ్రమైన న్యాయ వ్యవస్థ, రెండు స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి న్యాయ వ్యవస్థ. మూడవది అతి ముఖ్యమైనటువంటి అధికారం